రావోయి చందమామ. వస్తున్నాడు, చూస్తూ ఉండండి. అదిగోండి అక్కడ. అలా చందమామకి హాయ్ చెప్తూ మీ అందరికీ కూడా హాయ్, అందరికీ నమస్కారం. అరే, ఇంతలోనే తెల్లారింది. ఆ చీకటి, ఈ వెలుతురు, రెండు వీడియోలకి మధ్య సమయం చాలానే ఉంది. ఇన్నాళ్లకు అనిపించింది ఇలా ఇంట్లో పూసిన పువ్వుని దేవుడికి పెడదామని. ఇన్నిసార్లు పూలు పూచిన ఇంట్లో పూసిన పువ్వుని ఇదే మొదటిసారి కోయడం. ఎందుకో అలా అనిపించింది ఈరోజు పెట్టాలని. ఇదిగోండి, ఈరోజు మళ్ళీ అరటి దూట డెలివరీ అయ్యింది. ఈరోజు ఫ్రెష్గా జ్యూస్ చేద్దామని చేశాను. పూర్తిగా కాదు, సగం ముక్క చేసుకున్నాను నా ఒక్కదానికే. ఇలా ఔటర్ లేయర్లో 2 రింగ్స్ కనబడుతున్నాయి కదా, ఆ రింగ్స్ తీసేశాను. ఇక ఇది జ్యూస్ కోసం. మొన్నటిసారి చేసినప్పుడు జ్యూసర్ జార్లో చేశాను కదా, అస్సలు సరిగా తిరగలేదు. ఏంటి నా ఒక్కదానికే సమస్య? ఒకసారి కొన్ని వీడియోస్ చూద్దామని మరికొన్ని వీడియోస్ చూశాను. కొంతమంది చక్కగా ఇలా పిండి జార్లో చేశారు. ఈ ఐడియా బాగుంది అని అనిపించింది. సరే అని నేను కూడా చేశాను. బాగా వచ్చింది, సాఫ్ట్గా ఉంది. చూశారు కదా. లాస్ట్ టైము 2 రోజులు ఆగి చేశాను కదా, అందువల్ల కూడా అయి ఉండొచ్చు. కారణాలు ఏవైనా ఈరోజు మాత్రం బాగా వచ్చింది. రంగు కూడా మారలేదు, కొంచెం మైల్డ్ డిఫరెన్స్ అంతే. నిన్న నైట్ యూట్యూబ్ స్టూడియోలో నాకు ఒక మెసేజ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ అని. ఏంటి అంతగానం ఏం సాధించాను అని అనుకుంటే 5 years అయ్యింది యూట్యూబ్ మొదలుపెట్టి అని వచ్చింది. అవునా అని నాకే ఆశ్చర్యం వేసింది. ఎన్నో ఒడిదొడుకులని ఎదుర్కొంటూ యూట్యూబ్ అనగానే అందరూ ఎదురు చూసే మైల్ స్టోన్ని సాధిస్తానని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.